హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 723. ఈరోజు డేట్ 8th April 2021. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెండు అన్బాక్సింగ్ వీడియోలు చేస్తాను. ఒకటి పోకో కంపెనీ రీసెంట్గానే లాంచ్ చేసిన POCO X3 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేశాను. సో ఆ వీడియో ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక రెండోది రియల్మీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేసిన Realme C20 ఈ మొబైల్ కూడా అన్బాక్సింగ్ వీడియో పోస్ట్ చేశాను. అది కూడా ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చేయండి. జస్ట్ ఒక 1 minute వరకు చూస్తే సరిపోతుంది. ఛానల్ కొంచెం యూజ్ అవుతుంది. అఫ్కోర్స్ ఈ రెండు మొబైల్స్ అందరికీ అవసరం ఉండకపోవచ్చు, కానీ జస్ట్ ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఒక 1 minute అలా చూడండి, ఒక లైక్ అయితే వేసి అలా వచ్చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మన రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. రియల్మీ ఈరోజు మన ఇండియాలో 3 మొబైల్స్ లాంచ్ చేస్తుంది. సి సిరీస్లో Realme C20, అలాగే C21, అలాగే C25 ఈ 3 మొబైల్స్ తీసుకొచ్చారు. C20 మీకు 7,000 రూపాయల దగ్గర ఉంటుంది. అండ్ మీకు ఇంట్రడ్యూసర్ ఆఫర్ కింద వీళ్ళు 6,800కి ఇస్తున్నారు. C21 మాత్రం మీకు స్టార్టింగ్ 8,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. అండ్ C25 మాత్రం స్టార్టింగ్ మీకు 10,000 దగ్గర స్టార్ట్ అవుతుంది. మూడిట్లో మీకు డిజైన్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది, కాకపోతే కొంచెం కెమెరాలు అటు ఇటు చేశారు. ప్రాసెసర్ మాత్రం C25లో G70 ఉంటుంది. C20 అలాగే C21లో మాత్రం G35 ప్రాసెసర్ని యూజ్ చేశారు. C20లో మీకు బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 8 MP, ఫ్రంట్ సైడ్ 5 MP ఉంటుంది. C21లో మాత్రం బ్యాక్ సైడ్ 13+2+2 ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 5 MP ఉంటుంది. C25లో మాత్రం బ్యాక్ సైడ్ 13+2+2 ఉంటుంది, ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా ఉంటుంది. C21లోనేమో 5000 mAh బ్యాటరీ విత్ 10 watts ఛార్జింగ్. C25లో మాత్రం 6000 mAh బ్యాటరీ విత్ 18 watts ఛార్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మూడిట్లో మేజర్గా ప్రాసెసర్ ఒకటి వ్యారీ అవుతుంది, రెండిట్లో సేమ్, ఒక దాంట్లో మాత్రం వ్యారీ అవుతుంది. కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే సిరీస్ ఇది ఎప్పుడు కూడా వీళ్ళు. ఈసారి కొంచెం ఇంకొక ఎక్స్ట్రా ఫోన్ కూడా యాడ్ చేశారు సి సిరీస్లో, C25 మొబైల్. సో ఇవి 3 మీకు April 13, 14, 16 తారీఖులో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కూడా మనకి రియల్మీ నుంచి రియల్మీ యాక్చువల్గా ఈ మంత్లో మనకి Realme GT సిరీస్ని తీసుకురావాలి. Realme GT అలాగే GT Neo ఈ రెండు ఫోన్స్ మేబీ వాళ్ళ 3rd anniversary సందర్భంగా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నిన్న వాళ్ళ CMO అంటే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్ వాంగ్ ఉన్నారు కదా, సో ఈయన కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇది 3rd anniversary సందర్భంగా ఈ GT సిరీస్ని, ఫ్లాగ్షిప్ సిరీస్ని మేము లాంచ్ చేస్తామన్నట్టు ఒక Q&Aలో ఆయన కన్ఫర్మ్ అయితే చేశారు. అంటే వీళ్ళు నెక్స్ట్ ఫ్లాగ్షిప్ మనం వెయిట్ చేసేది రియల్మీ నుంచి ఖచ్చితంగా GT సిరీసే. అందుకని ఖచ్చితంగా మనం మేలోకి ఇది వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళ యానివర్సరీ May 4th. సో ఆ 4thకి అటు ఇటు అంటే ఆ ఫస్ట్ వీక్లో మనం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఈరోజు ఒక కొత్త నార్డ్ మొబైల్ని అనౌన్స్ చేసింది. కాకపోతే ఇది చాలా స్పెషల్ మొబైల్. ఓన్లీ ఒక్క ఫోన్ ఉంటుంది. ఇది ఒక సిరీస్ కాదు, జస్ట్ ఒక పీస్ మాత్రమే వీళ్ళు ఇస్తారు. అది కూడా గివ్ అవే రూపంలో. అది కూడా వీళ్ళు ఇన్స్టాగ్రామ్ నార్డ్ అకౌంట్ ద్వారా గివ్ అవే అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. దీని పేరు OnePlus Nord LE, అంటే లిటరల్లీ ఓన్లీ 1 ఎడిషన్ అనమాట. జస్ట్ ఒక్క పీస్ ఉంటుంటుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ప్యానల్ మాత్రం కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఏదైతే మనకి OnePlus Nord మొబైల్ లాంచ్ అయిందో సేమ్ స్పెసిఫికేషన్స్ మాత్రం మారవు, కాకపోతే ఒక్క పీస్ ఉంటుంది. వెరీ స్పెషల్ అండ్ రేర్ ఫోన్ అనమాట. ఒక్కరికి మాత్రమే గివ్ అవే ఇస్తారు వీళ్ళు గ్లోబల్గా. అది ఎవరో ఆ విన్నర్ అనేది మనకి కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అండ్ OnePlus రీసెంట్గానే మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా OnePlus 9 సిరీస్ని తీసుకొచ్చింది కదా. ఈ OnePlus 9 సిరీస్లో హయ్యర్ వేరియంట్ OnePlus 9 Pro ఈ మొబైల్ మీద చాలా హైప్ వచ్చింది. ప్రైస్ కూడా చాలా హెవీగా పెట్టారని కొంచెం మంది డిసప్పాయింట్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఆ ఫోన్ కొన్న వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అవుతున్నారు. ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో OOS, ఆక్సిజన్ OS అనమాట. సో దీంట్లో చాలా హీటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతున్నాయని చాలామంది OnePlus ఫోరమ్స్లో రాస్తున్నారు. అండ్ OnePlus కూడా వెంటనే రెస్పాండ్ అయింది. సో దీనికి సంబంధించిన ఫిక్స్ అనేది అతి త్వరలోనే వీళ్ళు రోల్అవుట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అండ్ అంతదాకా ఎందుకు, ఫోను ఓపెన్ చేసిన దాకా ఎందుకు, ఓపెన్ చేస్తున్నప్పుడే సెటప్ విజార్డ్లోనే చాలా వరకు హీట్ జనరేట్ అవుతుందని చాలామంది కంప్లైంట్ కూడా చేస్తున్నారు. సో వీళ్ళైతే త్వరలోనే దీన్ని ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జనరల్గా OnePlus మొబైల్స్లో స్టార్టింగ్లో మీకు OS కొంచెం బగ్గీగా ఉంటుంది, తర్వాత వీళ్ళు మెల్లమెల్లగా దాన్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు. పెద్ద ఇష్యూ ఏం కాదు. జనరల్గా OnePlus మొబైల్స్లో ప్రీవియస్ కూడా ఇలాంటి ఇష్యూస్ చాలా వరకు వచ్చినాయి. తర్వాత వాళ్ళే మెల్లగా ఫిక్స్ చేస్తారు, నో ప్రాబ్లం. మీకు 1-2 అప్డేట్స్ పడిన తర్వాతే మీ ఫోన్ ప్రాపర్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. జనరల్గా ఏ ఫోన్ అయినా సరే, చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్లో జనరల్గా అలాగే ఉంటుంది. సో వీళ్ళైతే అప్డేట్ అయితే రోల్అవుట్ చేస్తారు. కొంచెం వెయిట్ చేయండి ఎవరైతే OnePlus 9 Pro మొబైల్ కొన్నారో వాళ్ళు. నెక్స్ట్ మనకి గూగుల్ అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మ్ చేసింది May 18 నుంచి 20 తారీఖు మధ్యలో Google I/O అంటే
ఇన్నోవేషన్స్ ఇన్ ద ఓపెన్ దీన్ని వీళ్ళు కండక్ట్ చేయబోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే ఈ ఇన్నోవేషన్స్ ఇన్ ద ఓపెన్ అంటే ప్రతి సంవత్సరం గూగుల్ నుంచి రాబోతున్న బెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటి అండ్ వీళ్ళు ఏమేమి ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా అక్కడ వీళ్ళు అనౌన్స్ చేస్తారు. ఇది వర్చువల్ ప్రోగ్రామ్ అండ్ మీకు ఆన్లైన్లోనే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేస్తారు. లాస్ట్ ఇయర్ జరగాల్సింది క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని వీళ్ళు చేస్తున్నారు అన్నట్టు. అండ్ దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది గూగుల్ ఆండ్రాయిడ్ 12కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్, అలాగే గూగుల్ పిక్సెల్ 5a రావచ్చు అండ్ మనకి గూగుల్ పిక్సెల్ బడ్స్ లేటెస్ట్ వెర్షన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అండ్ ఇక గూగుల్ అసిస్టెంట్ సంబంధించిన ఫీచర్స్ అలాగే డూప్లెక్స్ ఇలాంటివి చాలా వరకు వీళ్ళు అనౌన్స్ చేస్తారు. అవన్నీ మనం ఆ రోజు అనౌన్స్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది. IQOO 7 మన ఇండియాలో ఏప్రిల్ మంత్లోనే లాంచ్ చేయబోతున్నట్టు ఈరోజు వీళ్ళు ఒక అఫీషియల్ టీజర్ తీసుకొచ్చారు. IQOO 7 మాత్రమే ఈ మంత్లో లాంచ్ అవుతుంది. దీని తర్వాత కొన్ని మిడ్ రేంజ్ మొబైల్స్ కూడా వీళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. IQOO Neo 5 కూడా వస్తుంది, అది మనకి మేబీ మేలో లాంచ్ చేయొచ్చు వీళ్ళు. అండ్ దీని తర్వాత వీళ్ళు కొంచెం బడ్జెట్ మొబైల్స్ కూడా తీసుకురావచ్చు ఈ సంవత్సరం. అంటే మనకి 10 నుంచి 20 వేల రూపాయల బడ్జెట్, 20 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో కూడా వీళ్ళ ఫోన్స్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఈ 10 నుంచి 15 వేలు 20 వేల రూపాయల బడ్జెట్లో చైనాలో వీళ్ళు ఆల్రెడీ లాంచ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా రెడ్మీ రియల్మీ లాంటి వాళ్ళకి మంచి కాంపిటీషన్ అయితే ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు కొంచెం పెర్ఫార్మెన్స్కి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు, మంచి ప్రాసెసర్ తీసుకొస్తారు, మంచి కెమెరాలు ఇస్తూ ఉంటారు వీళ్ళు. సో ఖచ్చితంగా 10 నుంచి 20 వేల రూపాయల బడ్జెట్లో ఐక్యూ ఫోన్స్ వస్తే మాత్రం మంచి టఫ్ కాంపిటీషన్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏవైతే పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళకి. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. రెడ్మీ రీసెంట్గానే మన ఇండియాలో రెడ్మీ బ్యాండ్ అని ఒకటి స్మార్ట్ బ్యాండ్ని లాంచ్ చేస్తుంది. 1599 రూపాయలకి ఈ బ్యాండ్ లాంచ్ చేస్తారు వీళ్ళు. ఇది ప్రజెంట్గా అమెజాన్లో మీకు కేవలం 999 రూపాయలకి మాత్రమే అవైలబుల్గా ఉంది. ప్లస్ మీకు కార్డ్ ఆఫర్ అది ఇది కూడా అవైలబుల్గా ఉన్నట్టుంది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డీల్ ఇది. ఖచ్చితంగా ఒకవేళ 1000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ బ్యాండ్ కొనుక్కుందామనే ఆలోచనలో ఉంటే మాత్రం దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ వేయండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఇంకా చాలామంది జాయిన్ అవ్వలేదు, అక్కడ జాయిన్ అవ్వండి. మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ అనేది అందులో నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. సింపుల్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ కోసం మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని కొట్టినా, లేదంటే కింద డీల్ లింక్ ఉంటుంది, ఆ డీల్ ఓపెన్ చేసినా మీకు డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, లేటెస్ట్ డీల్స్ కోసం మన ఛానల్ని. అండ్ రెడ్మీ బ్యాండ్ మాత్రం ఖచ్చితంగా సూపర్ డీల్, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి ఈరోజు గూగుల్ ప్లే స్టోర్కి ఒక కొత్త యూఐని తీసుకొచ్చింది. అంటే మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుందో దీంట్లో ఒక మేజర్ చేంజ్ చేశారు. మనకి జనరల్గా యాప్ అప్డేట్స్, సెట్టింగ్స్ అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ మనకి పైన 3 బార్స్ ఉంటాయి. ఆ బార్స్ మీద క్లిక్ చేస్తే వస్తుంది కదా, అది అక్కడ నుంచి రిమూవ్ చేసి డైరెక్ట్గా మన ప్రొఫైల్ ఐకాన్ కిందనే పెట్టారు వీళ్ళు. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. మనకి 2 వైపులు వెళ్లకుండా ఒక్క దగ్గరే అన్ని ఫీచర్స్ ఉండేలాగా వీళ్ళు యాడ్ చేశారు. సో ఎవరైతే రెగ్యులర్గా అందరూ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు మీకు అప్డేట్ వచ్చింది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి అతి త్వరలోనే మన ఇండియాలో Mi 11 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. ఈ Mi 11 సిరీస్లో మనకి ఇప్పటివరకు 3 ఫోన్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయినాయి. కాకపోతే అదే రోజు లాంచ్ అవుతే లేదని మాత్రం డౌట్. ఏప్రిల్ 23వ తారీఖున అఫీషియల్గా వీళ్ళు Mi 11 అల్ట్రాని లాంచ్ చేయబోతున్నారు. సో అదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు Mi 11ని లాంచ్ చేస్తారా లేదనేది మాత్రం క్వశ్చన్ మార్కే. అండ్ దీంతో పాటు Mi 11 లైట్ కూడా వస్తుంది. సో దీనికి సంబంధించిన ప్రజెంట్ మన ఇండియాకి సంబంధించిన BIS సర్టిఫికేషన్ అయితే ఇది ఈరోజు తీసుకుంది. సో Mi 11 సిరీస్లో 3వ ఫోన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. Mi 11 లైట్ అలాగే మీకు Mi 11 అల్ట్రా అనమాట. ఇది ఏప్రిల్ 3వ తారీఖున అల్ట్రా లాంచ్ అవుతుంది. ఆ రోజు చూద్దాం మరి వీళ్ళు అదే రోజు ఇవన్నీ తీసుకొస్తారో లేదని తెలుస్తుంది. అలాగే Xiaomi అతి త్వరలోనే ఇంకొక 3 స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో రాబోతున్న ఫోన్స్ని తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ అయితే ప్రజెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ ఇవి మేబీ చైనా అలాగే మన ఇండియాకి కూడా వీళ్ళు కొన్ని ఫోన్స్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి ఫోటో ఎడిటర్ అప్లికేషన్ గురించి చెప్తాను. దీని పేరు క్యాప్షాట్ ఫోటో ఎడిటర్ ప్రో 2021. దీని ప్రైస్ 360 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్ ఉంటుంది. రేటింగ్ 3.9 ఉంది, కొంచెం రేటింగ్ తక్కువగా ఉంది. ఒకవేళ యాప్ బాగుందనుకోండి వాడుకోండి, లేకపోతే అన్ఇన్స్టాల్ చేసేయండి సరిపోతుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లం అనమాట. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ తెస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈరోజు అన్బాక్సింగ్ వీడియోలో మాత్రం జస్ట్ అలా ఒకసారి వెళ్ళి ఇలా రండి, కొంచెం ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. ఇక సెలవు తీసుకుంటాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.